శంషాబాద్ ఎయిర్పోర్ట్ బంగారు డెన్గా మారుతోంది. దుబాయ్ నుంచి వస్తున్న దంపతుల నుంచి కేజీన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల నుండి తెలుసుకుందాం. తిరుమల చెప్పండి, కస్టమ్స్ అధికారులు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి తిరుమల? ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి వీరిద్దరు కూడా దుబాయ్ నుంచి వచ్చినటువంటి విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగడం జరిగింది. అక్కడ తనిఖీలు జరుపుతున్నటువంటి కస్టమ్స్ అధికారులు వీరి వద్ద నుంచి దాదాపు 1 కేజీ 750 గ్రామాల బంగారాన్ని దీన్ని ఏదైతే ఎటువంటి ట్యాక్స్ చెల్లించకుండా అక్రమంగా నగరానికి తీసుకొస్తున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలను కూడా ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా వారి వద్ద నుంచి బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే గతంలో కూడా అనేక సార్లు ఇటువంటి ఘటనలు జరిగాయి. దీనికి సంబంధించి ప్రయాణికులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండేటువంటి ఎంబసీ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది శిక్షణ. దీనికి సంబంధించి ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు ఏమంటున్నారు తిరుమల? దీనికి సంబంధించి కస్టమ్స్ అధికారులు ఒకటి చెప్పినట్టే, ప్రయాణికులు ఎవరైనా బంగారం తీసుకురావాల్సి వస్తే నిబంధనలకు లోబడే వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రయాణికుడు విదేశాల నుంచి వచ్చేటప్పుడు ఇంత మోతాదులో మాత్రమే బంగారాన్ని తీసుకురావాల్సిందిగా స్పష్టంగా ఉంటుంది. అయితే ఈ ప్రయాణికులు ఎవరైతే వీళ్ళందరూ అటువంటి ఏవి కూడా బేఖతారు చేస్తూ ఇష్టానుసారంగా అంటే దుబాయ్ ప్రత్యేకంగా ఈ దుబాయ్ నుంచి వచ్చేవారే ఎక్కువగా ఈ బంగారం తీసుకొచ్చే ప్రయాణికులు పట్టుబడుతున్నారు. దుబాయ్ లో బంగారానికి విలువ అత్యంత తక్కువగా ఉండటం, నగరంలో దాని విలువ ఎక్కువగా ఉండటంతో కొంతమంది దీనికి అక్రమంగా తీసుకొని చేసి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ పట్టుబడుతున్నారు. పట్టుబడ్డ వారిని తనిఖీ చేస్తున్నటువంటి అధికారులు వారి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి గతంలో ఇంకెంత బంగారం తీసుకొచ్చారన్న దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఓకే తిరుమల.